ముంబై బేస్డ్ ఓ జాతీయ సర్వే సంస్థ ఏపీలో చేసిన సర్వేలో జిల్లాల వారీగా ఫలితాలు ఇలా వచ్చాయని తెలిసింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాల్లో 3 సర్వే బృందాలు పనిచేశాయి. ఓ తెలుగు టీవీ ఛానల్ కోసం ఈ సర్వే నిర్వహించారని తెలిసింది. సదరు ఛానల్ త్వరలో ఈ సర్వే ఫలితాలు ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. సర్వే ప్రకారం ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని వచ్చాయో చూడండి. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ 10, వైసీపీ 0, జనసేన 0, మొత్తం 10. విజయనగరం జిల్లాలో టీడీపీ 8, వైసీపీ 1, జనసేన 0, మొత్తం 9. విశాఖపట్నం జిల్లాలో టీడీపీ 12, వైసీపీ 1, జనసేన 2, మొత్తం 15. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ 15, వైసీపీ 1, జనసేన 3, మొత్తం 19. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ 11, వైసీపీ 0, జనసేన 5, మొత్తం 15. కృష్ణా జిల్లాలో టీడీపీ 14, వైసీపీ 2, జనసేన 0, మొత్తం 16. గుంటూరు జిల్లాలో టీడీపీ 12, వైసీపీ 4, జనసేన 1, మొత్తం 17. ప్రకాశం జిల్లాలో టీడీపీ 8, వైసీపీ 4, జనసేన 0, మొత్తం 12. నెల్లూరు జిల్లాలో టీడీపీ 5, వైసీపీ 5, జనసేన 0, మొత్తం 10. కడప జిల్లాలో టీడీపీ 4, వైసీపీ 6, జనసేన 0, మొత్తం 10. కర్నూలు జిల్లాలో టీడీపీ 8, వైసీపీ 6, జనసేన 0, మొత్తం 14. అనంతపురం జిల్లాలో టీడీపీ 11, వైసీపీ 3, జనసేన 0, మొత్తం 14. చిత్తూరు జిల్లాలో టీడీపీ 8, వైసీపీ 6, జనసేన 0, మొత్తం 14. మొత్తం రాష్ట్ర వ్యాప్త ఫలితాలు ఇవి. టీడీపీ 126, వైసీపీ 39, జనసేన 10, మొత్తం 175. తాజాగా సర్వే చేసిన సంస్థ గతంలోనూ సర్వే నిర్వహించింది. ఈ సంస్థ గత సర్వేలో జగన్ ఏకపక్షంగా గెలుస్తారని చెప్పింది. ఇప్పుడు అదే సంస్థ చంద్రబాబే మళ్లీ గెలుస్తారని తెలిపింది. మొత్తం మీద ప్రభుత్వ అనుకూల ఓటుతో మరోసారి చంద్రబాబు సీఎం పీఠం ఎక్కడం ఖాయమని తేలిపోయింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన అన్నదాత సుఖీభవ పెన్షన్లు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఇస్తున్న నగదు ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా పోలవరం, పట్టిసీమ, కరువుసీమ, రాయలసీమకు తాగు, సాగునీరు ఇవ్వడం ప్రభుత్వ ప్రతిష్టను పెంచింది. లోటు బడ్జెట్లో కూడా అమరావతి నిర్మాణాలు శరవేగంగా సాగుతుండడంతో దాన్ని చూసిన వారు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులను నేరుగా అందుతుండడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి కూడా అవకాశం లభించడం లేదు. ఇవే టీడీపీ మరోమారు గెలవడానికి విజయ సోపానాలు అని సర్వేలో చెబుతున్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.